ఇంతకీ మీ పేరు చెప్పలేదు. సూరజ్. ఈ ఫుల్ ఎపిసోడ్ ఇప్పుడే జియో హాట్‌స్టార్ లో చూడు. కార్తీక దీపం ఇంట్లో ఊహించని మలుపు. ఇంతకాలం సూరజ్ ను తిరస్కరించిన జ్యోత్స్న ఇప్పుడు ఒక్కసారిగా సూరజ్ నే పెళ్లి చేసుకుంటాను అంటూ దీప, కార్తీక్ ల ముందుకు రావడం కథలో అతిపెద్ద ట్విస్ట్ గా మారింది. తాజా పరిణామాల్లో సూరజ్ కు పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయం తెలుసుకున్న జ్యోత్స్న దీపను ప్రశ్నిస్తుంది. అయితే సూరజ్ తనను ప్రేమిస్తున్నానని నిరూపిస్తేనే పెళ్లికి సిద్ధమవుతాడని, కాని జ్యోత్స్న మాత్రం ఇంతకుముందు పెళ్లేవద్దని చెప్పిందని దీప గుర్తు చేస్తుంది. అక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. జ్యోత్స్న తన మనసులో మాట బయటపెట్టి, నాకు సూరజ్ అంటే ఇష్టం, నేను సూరజ్ ను ప్రేమిస్తున్నాను, అతనినే పెళ్లి చేసుకుంటాను అని స్పష్టంగా చెబుతుంది. దీప, కార్తీక్ ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. కాని కార్తీక్ మాత్రం జ్యోత్స్న మాటలను వెంటనే నమ్మడు. ఇంతకాలం సూరజ్ ను దూరం పెట్టిన జ్యోత్స్నలో ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చిందని అనుమానిస్తాడు. అప్పుడు జ్యోత్స్న ఒక బంపర్ ఆఫర్ ఇస్తుంది. సూరజ్ తో తన పెళ్లి జరిగితే తాను దగ్గర పెట్టుకున్న అగ్రిమెంట్ను పెళ్లి మండపంలోనే చింపేస్తానని చెబుతుంది. అంతేకాదు, దీప జీవితాన్ని మార్చే మరో పెద్ద నిజాన్ని కూడా అందరి ముందు బయటపెడతానని ప్రకటిస్తుంది. దీపే శివనారాయణ గారి అసలైన మనవరాలు అనే నిజాన్ని పెళ్లి తర్వాత అందరికీ చెబుతానని జ్యోత్స్న మాట ఇస్తుంది. ఈ మాటలు వింటున్న సమయంలో అక్కడే శ్రీధర్ రహస్యంగా వీరి సంభాషణను గమనిస్తూ ఉండటం మరో ఉత్కంఠను పెంచుతుంది. వీళ్లు ఏ నిజం గురించి మాట్లాడుకుంటున్నారు? దీప అసలు వారసురాలు అనే విషయమేమిటి అనే అనుమానం శ్రీధర్లో మొదలవుతుంది. ఇక చివర్లో దీప జ్యోత్స్న మాటలను నమ్ముతున్నట్టు చెబుతుంది. అయితే సూరజ్ ను ఒప్పించడం అంత సులభం కాదని కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, జ్యోత్స్న నిజంగానే సూరజ్ ను ప్రేమిస్తుందా? లేక దీని వెనుక మరేదైనా పెద్ద కుట్ర దాగి ఉందా? శ్రీధర్ కు దీప అసలు వారసురాలు అనే నిజం తెలిసిపోతే పరిస్థితి ఎలా మారుతుంది?